కానీ మీ 18 కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా బలహీన పడింది అనేది ఒక ప్రచారం ఉంది. నిజంగా పార్టీ బలహీన పడిందా? ఒక పార్టీ కార్యకర్తలకి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అండగా ఉంటున్నారు? ఇది వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్. గాలికి వదిలేశారు కార్యకర్తలు అంటారు సార్ వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ మీ క్వశ్చన్. కొంత ప్రచారం ఉండేది, విమర్శ ఇది పబ్లిక్ గా. సార్ ఇవాళ నేను ఈ పార్టీలో ఉన్నానని డోర్ మాట్లాడారు. తీస్తే ఆ 11 మందిలో 10 మంది వచ్చేస్తా సిద్ధంగా ఉన్నారని చెప్తారు పదే పదే టీడీపీ. మరి ఈ పార్టీకి రాలేదే. ఈ పార్టీ మేము డోర్ తీస్తే 11లో 10 మంది రావడానికి సిద్ధం. సార్ ఆల్రెడీ డోర్లు తీసారు, తీసుకోవాల్సిన వాళ్ళందరినీ తీసుకెళ్లిపోయారు. ఓకే, మీరేమి తీసుకోకుండా ఉంటే నీతి మాటలు చెప్పాలా. రాజ్యసభ మెంబర్లతో సహా అందరినీ తీసుకెళ్లిపోవాల్సిన వాళ్ళని తీసుకెళ్లిపోయారు. పొట్టు పోయింది, గింజలు పటిష్టమైనటువంటి గింజలు ఉన్నాయని నేను నమ్ముతున్నా. అన్న ఓడిపోయిన తర్వాత చాలా మంది పొట్లన్నీ వెళ్ళిపోయారు. పటిష్టంగా అన్న కోసం పార్టీ కోసం పనిచేద్దాం అనుకున్న వాళ్ళందరూ ఉండిపోయారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నేను ఒక వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా కాకుండా గ్రౌండ్ రియాలిటీలో ఒక సామాన్య అమ్మాయిలాగే మాట్లాడుతున్నాను. ఇవాళ కష్టం వస్తే, ఒక మనిషిగా కష్టం వస్తే చెప్పుకోవడానికి అండగా ఉండడానికి ఏదన్నా పార్టీ ఉందా? ఉందా మీరు చెప్పండి. టీడీపీ కూటమి వైసీపీ ఆల్టర్నేట్ ఏముంది? ఏ కష్టం వచ్చినా కూడా ఈవెన్ మీ కూటమి వాళ్ళకి కష్టం వస్తే కూడా రావాల్సింది ఇక్కడికే. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా సార్ ఈ విషయం నేను చెప్పాలి, అన్న గాని డే ఫస్ట్ నుంచి అలర్ట్ గా లేకుండా ఉన్నా, అన్న గాని డే ఫస్ట్ నుంచి క్యాడర్ ని మళ్ళీ బలోపేతం చేయకుండా ఉండింటే డెఫినెట్ గా ఈ పార్టీకి చాలా మంది చచ్చిపోయేవాళ్ళు, చాలా మంది స్టేషన్ లో ఉండేవాళ్ళు, చాలా మంది ఊరు వదిలిపెట్టి వెళ్ళేవాళ్ళు, చాలా మంది అవమానాలు పడి ఇళ్లలోనే కూర్చునేవాళ్ళు. నిజంగా ఒక రాజుగా ఇప్పుడు అన్నకేం వచ్చిన నష్టం ఏం లేదు కదా. అన్న పోయి నిజంగానే ఇల్లులాగా గతంలో వీళ్ళు 3 సంవత్సరాలు కనిపించలే నియోజకవర్గాలలో గాని రాష్ట్రంలో గాని. కానీ అన్న ఏ రోజు వదిలిపోలేదే. అన్న వస్తున్నాడు, లీడర్ ఉన్నాడు అనే ఒక భయంతోనే వాళ్ళు ఉన్నారు. ఆ ధైర్యంతోనే మేము ముందుకొచ్చి బయటకు వచ్చి మేము పనిచేస్తున్నాం. ఒక రాజులాగా తన ప్రజల్ని ఎలా కాపాడుకున్నారో అలా కాపాడుకున్నాడు ఇవాళ. అంతేకాకుండా ఏ రాష్ట్రంలో మాకు ఓట్లు ఇచ్చినా వేయకపోయినా ఎవరికి ఇవాళ ఇబ్బంది కలుగుతున్నా కూడా అండగా నిల్చుంటున్నారు. నేను 42 ఇళ్లను కూల్చేసినప్పుడు అందులో కొంతమంది మాకు ఓట్లు వేసి ఉండొచ్చు, వేయకపోయిండొచ్చు. ఓటుకి సంబంధం ఏముంది దానికి? కాదు కదా, అసలు గవర్నమెంట్ లో ఉన్నప్పుడే ఆయన ఆలోచించలేదు సార్. తన మతం కులం ఏమి చూడలేదు కదా. చూడకుండానే పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఇవాళ వాళ్ళకి చెప్పుకోవడానికి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే వాళ్ళ పాపం ఎయిర్పోర్ట్ లోనే ఎక్కడో కలిసారు అన్నని. వస్తానమ్మా అని మాట ఇచ్చారు, వెళ్ళారు. సో మీరు అడ్డగోలుగా చేస్తున్నటువంటి వాటికి ప్రశ్నిస్తున్న ఏకైక పార్టీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ. కూటమి ప్రభుత్వం వైఫల్యంలో ప్రజల్లో తీసుకెళ్ళగలడంలో వైసీపీ సక్సెస్ అయిందంటారు? 100% సక్సెస్ అయ్యాం. 100% సక్సెస్ అన్నిట్లో. వాళ్ళు గిట్టుబాటు ధరలు రైతులకి ఇబ్బంది పెట్టినప్పుడు యూరియా విషయంలో గాని, లేకపోతే కరెంట్ బాధుడు విషయంలో గాని, పిల్లలకి ఫీ రింబర్స్మెంట్ విషయంలో గాని, తర్వాత ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలో గాని, లేకపోతే మిరప, మామిడి, తర్వాత అరటి అందరూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే రైతులకి అండగా ఉండడం విషయంలో గాని, లేకపోతే ఇవాళ ఆడబిడ్డలకి అన్యాయం జరుగుతుంటే వీళ్ళు అడ్డగోలుగా చంపేస్తే మీ అధికార ప్రతినిధులు చంపేసినా కూడా పలకరించేసి మీ వల్ల చచ్చిపోయినటువంటి నాగమల్లేశ్వరరావు గారి ఇంటికి కూడా వెళ్ళినటువంటి వ్యక్తి. అన్ని విధాలుగా మేము ఇవాళ ప్రజల పక్షాన ఉన్నాం. అది గ్రౌండ్ రియాలిటీలోకి తీసుకొని వెళ్ళాము, సక్సెస్ అయ్యాము. అవ్వలేదని వాళ్ళు అనుకున్నంత మాత్రాన మాకు ఒరిగేదైతే ఏం లేదు సార్. బట్ రియాలిటీ గ్రౌండ్ లో, రియాలిటీ చెక్ లో మీకు కూడా ఒక క్లారిటీ ఉంటది కాబట్టి డెఫినెట్ గా మీ చిరునవ్వులోనే నాకు తెలిసిపోతుంది కాబట్టి సో డెఫినెట్లీ వీ సక్సీడ్ సార్. అంటే ఒక విషయం అయితే వైసీపీ పార్టీ నుంచి ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇప్పటికే పార్టీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది మీడియా పరంగా. బోరగాడ్ అనిల్కి పార్టీకి సంబంధం లేదనేది మీ పార్టీ స్టాండ్. కానీ బోరగాడ్ అనిల్ చెప్పేది నేను వైసీపీ కార్యకర్తను, నన్ను మా పార్టీకి సంబంధం లేదు అనడానికి అంటే అధికార ప్రతినిధికి సంబంధం ఏంటి, అతనెవరు అనేది బోరగాడ్ అని చెప్తారు. నిజంగా వైసీపీ పార్టీకి బోరగాడ్ అనిల్కి సంబంధం ఏంటి? మీ పార్టీ కార్యకర్త, మీ పార్టీలో సభ్యత్వం ఉంది అతనికి. గతంలో కూడా 2014 నుంచి 19-24 టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఫేవర్ గా ఉంటూ కూటమి ప్రభుత్వాన్ని అంటే ఆనాటి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లోకేష్ గారి మీద కానీ కామెంట్లు చేశాడు, తీవ్ర విమర్శలు చేశాడు. ప్రధానంగా వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం కూడా బోరగాడ్ లాంటి డైలాగులతో ఓడిపోయింది. అదొక ప్రధాన కారణం. బోరగాడ్ అనిల్కి మీ పార్టీకి సంబంధం ఉందా లేదా? సరే, ఇవాళ మీరు S4 మీడియా
S4 మీడియాకి మీకు సంబంధం ఉందా లేదంటే ఏంటి ప్రూఫ్ ఏంటి? నేను కంపెనీ ఎంప్లాయ్. మీకు ఒక ఐడి కార్డు, మీకు సభ్యత్వం ఉంటుందా ఉండదా? ఇవాళ నేను అధికార ప్రతినిధి, నాకు ఏదో జాయింట్ సెక్రటరీ ఇచ్చారు, నేను పార్టీలో ఉన్నా, నాకు ఒక ఐడి కార్డు ఉంది, నాకు ఒక సభ్యత్వం ఉంది. అభిమానంగా మీరేదో మాట్లాడాలనుకొని ఆయన మాట్లాడి ఉండొచ్చు, బోరుగడ్డ అనిల్ గారు. ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి నేను చెప్తున్నా. చాలా మంది మాట్లాడారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం ఉన్న వాళ్ళకి స్పేస్ తీసుకొని చాలా యూట్యూబ్ ఛానల్స్, చాలా పర్సనల్ న్యూట్రల్ వాయిసెస్ చాలా మంది వస్తున్నారు. వాళ్ళు కొంతమంది పార్టీలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడినందువల్లే వాళ్ళని తీసుకొని వచ్చి పార్టీకి రుద్దుతానంటే పార్టీ ఎందుకు ఊరుకుంటది సార్? ఆయన ఏదో పార్టీలో ఉన్నారు కదా. బోరుగడ్డ అనిల్ గారు మొన్న ఈ మధ్య రీసెంట్ గా అవునండి బహుజన సమాజం సంథింగ్ ఏదో రీసెంట్ గానే ఆయన దానికి రిజైన్ చేశారు. అంటే నువ్వు అక్కడ ఉండి మా పార్టీకి అయితే సంబంధం లేదు, ఇదైతే ప్రూవ్డ్ కదా అందరికి. సో ఇప్పుడు ఒకటి, నేను ఫస్ట్ నుంచి నా వీడియోలు చూస్తే ఈ బూతుల మాటలకి, ఈ వల్గర్ మాటలకి నేను విరుద్ధం సార్. ఎవరు తప్పుడు మాటలు మాట్లాడినా తప్పే, నేనేం సమర్థించను. నా జాతి అని సమర్థించను, లేకపోతే మా జగన్ అన్నకి ఏదో సపోర్ట్ మాట్లాడుతున్నాను అస్సలు నేను క్షమించను. ఎందుకనంటే మేము ఆయన చేసినటువంటి డెవలప్మెంట్, ఆయన చేసినటువంటి బ్రాండ్స్, ఆయన తీసుకొచ్చినటువంటి కంపెనీస్, ఆయన పిల్లలకి తీసుకొచ్చినటువంటి భరోసా, ఇదంతా ఒక లెవెల్, ఒక చరిత్ర చెప్పుకోవాలి అని అంటే, దానికి ఇక్కడ చిన్నగా ఈ బూతులు చూపెట్టి దాని ఇంపాక్ట్ పార్టీకి తీసుకొస్తానని ఎవరు చేసినా కూడా నేనైతే ఒప్పుకోను సార్. సో మీకు ఇచ్చిన క్లారిటీ ఏంటంటే ఆయనకి మా పార్టీకి సంబంధం లేదు, ఇది వాస్తవం. నాకు డౌట్ వచ్చింది ఏంటి అని అంటే, ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని అయ్యుండుంటే బోరగడ్డ అనిల్ అన్నకి చెప్తున్నా నేను, అంటే నేను అనుకుంటున్నా నీకు హెల్ప్ ఏదో జరిగింది, ఏదో ఇంకోటి ఏదో జరిగింది అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి చెప్పుకుంటున్నావు కదా. నిజంగానే నీకు హెల్ప్ చేసి ఉండింటే నీకు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉండింటే నువ్వు ఇవాళ పార్టీని డ్యామేజ్ చేయడానికి ఎందుకు వచ్చావు? అది కూడా రామ్మోహన్ నాయుడు గారిని నేషనల్ మీడియాలలో టీడీపీని, కూటమిని ఏకి పడేస్తున్న టైంలో నువ్వు టాపిక్ ని డైవర్ట్ చేయడానికి నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు ఒక టీడీపీ కోవట్ అని నేను అనుకుంటున్నా, వాళ్ళు పంపిస్తే నువ్వు వచ్చావని నేను అనుకుంటున్నా. ఇది పర్సనల్ గా, ఇది నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. ఇదేం పార్టీ అభిప్రాయం కాదు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నాకు అనిపించింది. నువ్వు ఏ రోజు బయటకు వచ్చావు? ఈ 18 నెలల కాలంలో నువ్వు అరెస్ట్ అయిన తర్వాత ఏ రోజు బయటకు వచ్చావు? నిజంగానే నీకు అదే కోపం ఉండి నువ్వు ప్రశ్నించాలి, రావాలంటే నువ్వు ఎప్పుడో రావాలి కదా. మీ పార్టీకి డ్యామేజ్ అవుతున్న టైంలో నువ్వు ఎందుకు బయటకు వచ్చావు? బయటకు వచ్చి ఇలాంటి బ్యాడ్ నెగటివ్ స్టేట్మెంట్లన్నీ ఎందుకు ఇచ్చావు? మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ మాట ఇవ్వడానికి, వాళ్ళు వచ్చి స్టేట్మెంట్లు ఇవ్వడానికి అవకాశం నువ్వు ఎందుకు ఇచ్చావు? ఒకవేళ నీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నీకు అభిమానం ఉండింటే, సో ఇట్స్ ప్రీ ప్లాన్డ్ థింగ్స్ ఇది. సో వాళ్ళకి ఏంటంటే డైవర్ట్ చేయడం పాలిటిక్స్ చాలా చాలా అలవాటు. సో ఆ అలవాటు ప్రాసెస్లోనే అతన్ని అప్పటికప్పుడు తీసుకొని వచ్చి పాపం మళ్ళీ పంపిస్తారో, మళ్ళీ అక్కడ 3rd డిగ్రీ ఇస్తారనో భయపడిపోయి వచ్చేసి ఉండేంటాడు. సో నేనేమంటున్నానంటే సార్, ఎప్పుడు ఏ పార్టీ ఇలా బూతులు మాట్లాడండి, ఇలా రెచ్చిపోండి, ఇలా ఊగిపోండి అని చెప్పదు. అలా చేయించేది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సాక్షాత్ టీడీపీలు చెప్తారు. అది ఏదో ఒక పార్టీలో ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గాని, లోకేష్ గారిని కానీ తీవ్ర విమర్శలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూ ఉంటారు, అదొక సైకో ఆనందం పొందుతారు అనేది టీడీపీ చెప్పింది. అలాంటి వారికే వైసీపీలో పదవులు అనేది ఎవరికి ఇచ్చారు? పదవులు అలాంటి వారికి అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినందుకే జోగి రమేష్ గారికి మంత్రి పదవి ఇచ్చారనేది బుద్ధ వెంకన్న గారు చెప్పారు. అందుకే అయితే ఇంటి మీదకి వచ్చారని అడ్డగోలుగా ఇవాళ జోగి రమేష్ ని కావాలని కేసులో ఇరికించారా? అది ఒప్పుకోమనండి సార్. నువ్వు ఆ కక్ష పెట్టుకొనే ఆయన్ని ఇవాళ లేనిపోని కేసులో ఇరికించారు, అంతే కదా. యాక్షన్ కి రియాక్షన్, అయితే రియాక్షన్ కి మళ్ళీ రేపొద్దున యాక్షన్ కోరుకుంటున్నారా మీరైతే? సార్ నేను అధికార ప్రతినిధిగా, నేను పార్టీలో ఉన్న
మాకు లైన్ చెప్తారు, ఇదమ్మా దీని మీద మాట్లాడండి అని చెప్తారు. ఏ ఊరైనా ఏ పార్టీలోనైనా అంతే చెప్తారు తప్పితే ఇదిగో అమ్మా నువ్వు పవన్ కళ్యాణ్ బూతులు తిట్టు, లోకేష్ బాబుని బూతులు తిట్టు, చంద్రబాబు నాయుడు బూతులు తిట్టరని ఎవరు ఏ పార్టీ చెప్పదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు చెప్పరు. నేను పార్టీ ఓడిపోయిన తర్వాత 2 నెలలకి నేను వీడియోలు చేస్తున్నప్పుడు నన్ను పిలిపించారు. కష్టపడుతున్నారు వీళ్ళు పార్టీ టైంలో, అసలు క్రిటికల్ టైం Critical time, సార్, అప్పుడు అవును, ఎట్లుంది బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ 18